హరిలాల్ గారు నమస్తే. నమస్తే సార్. బాగున్నారా హరిలాల్? బాగున్నా సార్. ఓకే ఓకే బాగున్నారమ్మా? బాగున్నాను సార్. ఓకే 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 మళ్ళీ అంటే నెల 15 రోజులు అయిందా సార్ నేను వచ్చి? అవును అయింది సార్. నెల 15 రోజులు అయ్యింది. రాజన్న బాగున్నావానే? బాగుంది. బాగున్నారా సార్? అందరు కూడా ఏడుకొండలు గారు అంతా హ్యాపీనా? ఓకే ఓకే ఈరోజు మనం హరిలాల్ గారి ఫీల్డ్కి వచ్చాము. యాక్చువల్గా పత్తిలో ప్రధానంగా ఏంటంటే మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, తెలంగాణ ఈ ప్రాంతం అంతా కూడా ఏంటంటే మేజర్గా మనకు పత్తిని తెల్ల బంగారం అంటారు. కానీ ఈ తెల్ల బంగారం అనేది ఏంటంటే కంప్లీట్గా దిగుబడులు అనేది బాగా తగ్గుతూ ఉన్నాయి. రైతులందరూ కూడా బాగా ఇబ్బంది పడుతున్నారు. ఎకరానికి వచ్చేసి 5 క్వింటాలు 6 క్వింటాలు ఎక్కువ కూడా రావట్లేదు. ఎమ్మటే నల్లి వస్తుంది, రెండోది ఎర్ర నల్లి వస్తుంది అని చెప్పి బాగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దీన్ని మనం RPS 76 విత్తన శుద్ధి దగ్గర నుంచి వాడించి ఒక ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈరోజు హరిలాల్ గారు నాకు బాగా నచ్చింది ఏంటి అని అంటే ఈరోజు ఖమ్మం నుంచోనే ఇక్కడికి దాదాపు 150 కిలోమీటర్లు మేము ఉదయం 5 గంటలకు లేచి రావటం జరిగింది. ఎందుకు అని అంటే ఒక ఇంట్రెస్ట్ గల ఫార్మరు ఈరోజు భూమి అంతా బాగా ఆగమైపోతుంది, భూమి బాగా డ్యామేజ్ అవుతుంది అన్నా కానీ రైతులు పట్టించుకునే పరిస్థితులలో లేరు. దిగుబడులు అనేది కంప్లీట్గా తగ్గిపోతున్నాయి. అట్లేమన్నా దిగుబడులు ఏమైనా పెరుగుతున్నాయి అని అంటే పెరిగే పరిస్థితి లేదు. ఈ క్రమంలో హరిలాల్ గారు మాకు బాగా మంచి అంటే ఏప్రిల్ మార్చి నుంచి మా జూమ్ మీటింగ్లలో పాల్గొంటూ ఖచ్చితంగా సార్ మీరు ఈసారి మీరు చెప్పిన పద్ధతులలో నేను చేస్తాను, ఖచ్చితంగా నాకు మంచి రిజల్ట్ తీపియాలి సార్, మీరు 100 క్వింటాలు తీపియాలి, నాది 4 ఎకరాలలో మీరు ఏం చేస్తారో తెలియదు, మీరు ఎట్లా చెప్తే అట్లా చేస్తా అని చెప్పి ప్రతిజ్ఞ అనేది పూనటం జరిగింది. ఈరోజు మధ్యలో ఉన్నాం. వాస్తవంగా ఏంటంటే ఈరోజు తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటకలో ఇవాళ 50 క్వింటాలు పత్తి మార్కెట్కి వచ్చిన చరిత్ర లేదు. ఒక్క రైతు మొత్తం నేను చూస్తున్నాను. మహారాష్ట్రలో నాకు రైతులు ఉన్నారు, ఆంధ్రాలో రైతులు ఉన్నారు, కర్ణాటకలో రైతులు ఉన్నారు, తెలంగాణ రైతులు ఉన్నారు. ఈరోజు మన RPS వాడిన రైతులు మాత్రమే మార్కెట్కి రావటం జరుగుతుంది. ఇక్కడ రైతు హరిలాల్ గారి దంపతులు కూడా ఉన్నారు. ఈరోజు మొత్తం టోటల్గా 4 ఎకరాలలో ఎన్ని క్వింటాలు ఏరారు, ఇంకా ఎన్ని క్వింటాలు అయ్యే అవకాశం ఉంది, రెండవది RPS రిజల్ట్ అనేది వారికి ఏ రకంగా అనిపించింది అనేది వాళ్ళ ఫ్యామిలీ దంపతుల మాటల్లో చెప్తారు. నమస్తే హరిలాల్ గారు. నమస్తే. యాక్చువల్గా ప్రారంభం నుంచొని కూడా రోని కార్త నుంచొని మీరు మంచిగా ఫాలో అవుతూ ఉన్నారు. ఎర్రటి ఎండలలో మనం పత్తిని మొలిపించాము. మీరు మొలిపించిన దానికి మన RPS తోటి విత్తన శుద్ధి చేసిన దానికి ఇప్పటికీ అంటే జనరల్గా మీరు వాడిన పద్ధతులలో కనుక చూసుకున్నట్టయితే మీరు హ్యాపీగా ఉన్నారా? హ్యాపీగా ఉన్నారా? అంతేనమ్మా? RPS ఏ రకంగా పనిచేసింది అనేది అనుకుంటున్నారు తల్లి మీరు? చాలా బాగానే ఉంది సార్. కొట్టిన పూతలు కూడా బాగానే వచ్చినాయి సార్. అంతేనమ్మా? విత్తన శుద్ధి చేసినప్పటి నుంచి ఓకే సార్, రిజల్ట్ బాగానే ఉంది. స్టార్టింగ్ నుంచి మనకు దీనికి మనం RPS వాడినప్పటి నుంచి ఒక్క పురుగాని ఇప్పుడు రోగం అనేది లేదు సార్ ఇప్పటి వరకు. ఓకే చెట్టులు పోయేటోళ్ళు బాగా చూస్తున్నారు, చాలా పరేషాన్ అవుతున్నారు ఈసారి. అంతేనా సార్? ఓకే. ఇప్పుడు రిజల్ట్ అయితే బాగుంది. రిజల్ట్ ఇప్పుడు ఎన్ని క్వింటాలు అయిద్దామా, ఎన్ని కూళ్ళు అయినాయి మొత్తం? ఇప్పుడు 2 దాపాల ఏరిన దానికి ఇప్పుడు 40 నుంచి 50 క్వింటాల వరకు అయితే సార్. ఒక 50 క్వింటాలు అయింది. ఇప్పుడు ఒక 50% అయినా కూడా ఇంకా 50 వరకు అవుతుంది. మొత్తం ఎన్ని కూళ్ళు అయినాయి ఇప్పుడు వరకు? 140 కూళ్ళు అయినాయి సార్. అంటే మిర్చి రైతులు ఎట్లయితే ఏరుతారో ఆ రకంగా పత్తిని కూడా అంత ఇంట్రెస్ట్గా ఏరియటం అనేది జరుగుతుంది. మిర్చిలో జనరల్గా ఎన్ని కూళ్ళు అయినా అంటే పత్తికి మామూలుగా 20 కూళ్ళు, 50 కూళ్ళు, 30 కూళ్ళు అని చెప్తారు. అంటే 100 కూళ్ళు దాటిన పరిస్థితి ఉండదు. 10 ఎకరాలు వేసినా 100 కూళ్ళు అనేది దాటవు. అరే హరిలాల్ గారు ఏంది 130 కూళ్ళు, 150 కూళ్ళు అని అంటే ఇక్కడ దాని యొక్క మహత్తర్యం ఏమిటి అనంటే పంగలు మొత్తం టోటల్గా ఏంటంటే ఒరిగిపోయినాయి అంతా కూడా. ఇక్కడ చూడండి మా రాజన్న పట్టుకున్నాడు. ఇది ఒక్కసారి జాగ్రత్తగా లేపనా. ఇదంతా కూడా మొత్తం కంప్లీట్గా ఇదంతా కూడా క్రాప్ సైజు కూడా ఏ రకంగా ఉందనేది చూడండి. కాయ కింద ఆపడతలేదు. ఇప్పుడు ఎంతైతే ఏరటం జరిగిందో అంతకంటే ఇంకెక్కువ కూడా మొత్తం టోటల్గా ఉండటం జరిగింది. పత్తి అంటే క్వాలిటీ కూడా ఇక్కడ మేము చెప్తూ ఉంటాము. పత్తి క్వాలిటీ అనేది కూడా బ్రహ్మాండమైన క్వాలిటీ అనేది రావటం జరిగింది. ఈ క్వాలిటీ తెల్లగా వైట్ బంగారం అంటే తెల్ల బంగారం అండ్ ఎర్ర బంగారం. తెల్ల బంగారాన్ని వదిలిపెట్టి అందరు రైతులు ఎర్ర బంగారం మీద పడుతున్నారు. కానీ మా హరిలాల్ ఏంటంటే మొత్తం తెల్ల బంగారాన్నే నేను బండియాలి సార్ అని చెప్పి ప్రతిజ్ఞ పొందటం జరిగింది. ఈరోజు చూడండి పత్తి మొత్తం టోటల్గా ఇప్పటి వరకు ఇది 4 ఎకరాలు, పావుదొక్క 4 ఎకరాలు అనేది చెప్తున్నాడు హరిలాల్ గారు. కంప్లీట్గా ఇప్పటికి 50 క్వింటాలు ఏరటం జరిగింది.
రెండవది ఇంకా 50 క్వింటాలు కూడా కాయ అనేది ఉందనేది చెప్తూ ఉన్నారు. అమ్మ మీరందరూ కూడా ఏరటానికి వచ్చారు కదా హరిలాల్ అన్నకు, ఒకసారి నమస్తే పెట్టండి. నమస్తే నమస్తే అందరికీ. ఓకే ఓకే అమ్మ, మా హరిలాలు పత్తి అంతేనమ్మా? అయ్యో అట్లనా, ఓకే ఓకే. మరి మంచిగా జాగ్రత్తగా ఏరుతున్నారమ్మా మా పత్తిని? ఓకే 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 రైట్ రైట్ అమ్మా. చాలా చాలా అద్భుతంగా హరిలాల్ గారు ఈరోజు వ్యవసాయ రంగం అనేది మహిళలు చాలా కీలకమైన పాత్ర. మహిళల యొక్క ప్రోద్బలం లేనిది మగవాళ్ళు ఏం చేయలేరు. ఎందుకు అని అంటే ఈరోజు అంటే ఒక మన సామాజిక వర్గంలో ప్రధానంగా మహిళలు అంటే చదువుకున్న మహిళలు కూడా బాగా వ్యవసాయం మీద కాన్సన్ట్రేషన్ పెడుతున్నారు. హరిలాల్ గారు ఏంటంటే ఒక మంచి డిగ్రీ పర్సన్, ఎడ్యుకేషన్ పర్సన్. ఈరోజు రిజల్ట్ తీయాలి, రిజల్ట్ రావాలి అని అంటే ఏం చేయాలి? మనం చెప్తున్నాం ఏడుకొండలు గారు, మనం ఏమని చెప్తున్నాం? భూమికి పెట్టుబడి పెట్టండి అని చెప్తున్నాం. మన రైతులు ఏం చేస్తున్నారు? భూమికి పెట్టుబడి పెట్టట్లే, పైన ఏం మందులు కొడదామా అని చెప్పి కొడుతూ ఉన్నారు. కానీ మేము ఇక్కడ భూమికి పెట్టుబడి పెట్టించాం. మొత్తం పెట్టుబడి ఎంత అయింది హరిలాల్ గారు నీకు? స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం మన ఆర్పిఎస్ మన ఇవి మన 80,000 నుంచి 90,000 మన ఆర్పిఎస్ ఇదంతా కూడా మొత్తం ఏది కెమికల్ అయితేంది మొత్తం అన్ని ఓవరాల్ టోటల్గా ఒక 80,000 రూపాయలు 4 ఎకరాలకు అయింది. 20,000 రూపాయలు పెట్టుబడి పెట్టారు. దాంట్లో మనది 80,000 మన వాటా ఎంత మేము చెప్పినాం? ఒక 30,000 రూపాయల నుంచి 35,000 వరకు మన వాటా ఉంటుంది. దాంట్లో 2 రకాల మందులు ఇవ్వటం జరిగింది. ఒకటి పూతకి ఇచ్చినాం, ఒకటి వేరు వ్యవస్థ డెవలప్ కావడానికి ఇవ్వటం జరిగింది. ఈరోజు రాజన్న ఇక్కడ 12 ఎకరాల్లో మన ఆర్పిఎస్ వాడిండు. ఇప్పుడు ఈ పత్తి అంతా కూడా చూస్తే మీకు ఏమనిపిస్తుంది రాజన్న? అన్న ఎట్లా అనిపిస్తుంది అన్న? హలో, బాగుందన్న? మరి ఇలాంటి పత్తి మీ ఏరియాలో ఇంతమందికి ఏమన్నా చూసారా అన్న? అంతేనా? ఓకే, అంటే ఒక రైతు సక్సెస్ అయినట్టేనా? హలో అన్న, ఇటు రావే. ఇక్కడ రైతుల సక్సెస్ అనేది మనం ఎంతో చెప్తున్నాం. ఇక్కడ ఏడుకొండలు గారు ఉన్నారు మా మిత్రులు. యాక్చువల్గా గత 2 సంవత్సరాల నుంచి కూడా రైతాంగానికి సర్వీస్ చేయడం జరుగుతుంది. ఈ రిజల్ట్ చూసిన తర్వాత నీకు ఏమనిపిస్తుంది ఏడుకొండలు గారు? చాలా ఆనందం సార్. ఇప్పుడు రైతు హరిలాల్ అన్న ఆనందం కూడా కళ్ళల్లో ఆనందం. అంటే ఇప్పుడున్న ఈ ఇయర్ ఉన్న వాతావరణం ఏంటంటే నెల రోజుల కానీ ఒకటే వర్షం. వేరే ములుగు జిల్లా మొత్తం మన తెలంగాణ మొత్తం చూసుకున్నట్లయితే పత్తులు పోయినాయి, మొత్తం పోయినట్టు పరిస్థితుల్లో ఇప్పుడు ఈ రకంగా ఉండడం అనేది అదృష్టం. మన ఆర్పిఎస్ వాడి అదృష్టం తెచ్చుకున్నాడు. ఓకే ఓకే, మరి ఆర్పిఎస్ కు జై అందామా సార్? ఆర్పిఎస్ కు జై. భూమిని కాపాడదాం, రైతుని కాపాడదాం. ఓకేనమ్మా, భూమిని కాపాడదాం, రైతుని కాపాడదాం. మన నినాదం అనేది ఇది బలమైన నినాదం అని మీరు అనుకుంటున్నారా హరిలాల్ గారు? అంటే మనం భూమిని కాపాడుతున్నాం, సేవ్ సాయిల్, సేవ్ ఫార్మర్. అంటే రైతు కూడా ఈరోజు మొత్తం 3 రాష్ట్రాలల్లో ఒక ఎకరానికి ఇలా 20 క్వింటాల్ 25 క్వింటాల్ అంటే మామూలు విషయం కాదు కదా. అందుకోసం అందుకోసం ఏంటంటే ప్రతి రైతు కూడా హరిలాల్ గారిని ఆదర్శంగా తీసుకోవాలి. పత్తిని చిన్న చూపుడకండి. ఏదో పత్తిని ఏదో మనం ఇంట్లో తీసేస్తాం కదా, తీసేసినట్టుగా వేసుకుంటా అంటారు. ఏదో మనం షాంపిల్గా వేద్దాం లేవో 2 ఎకరాలు 3 ఎకరాలు అనుకుంటారు. కానీ కాన్సన్ట్రేషన్ ఇలా హరిలాల్ గారు నాకు తెలిసి రోని కార్తెలో నీళ్ళు కట్టిండు. నేను చూశాను ఎర్రటి ఎండలలో. ఏంది హరిలాల్ అంటే, సార్ మొక్కలు మొత్తం టోటల్గా గింజలు లోపట ఉన్నాయి సార్, రెండోది మొక్కలన్నీ కొద్దిగా చనిపోతాయని చెప్పి భయం అవుతుంది సార్ అని అంటే, నువ్వేం భయపడకు, ఆర్పిఎస్ని డ్రిప్లో ఒక 2 సార్లు వదులు, బ్రహ్మాండంగా రోని కార్తెలోనే మేము మొలిపియటం అనేది జరిగింది. ఇవాళ రైతు కళ్ళల్లో ఆనందం అనేది ఇవాళ 4 రైతులకు ఆనందంగా ఉంది. ఇది ఆర్పిఎస్ 76 యొక్క రిజల్ట్. మిత్రులారా, మీరు గత అంటే జనరల్గా మీకు వివిధ ప్రాంతాలలో పరిచయాలు ఉన్నాయి కదా సార్, మీది కూడా ఈ ఊరే కదా? ఓకే ఓకే, ఈ రిజల్ట్ మీకు ఏ రకంగా అనిపిస్తుంది గురువుగారు? ఇలాంటి తోటలను చూసారా సార్ మీరు? ఇప్పుడు ఈ ఏరియాలో అంతేనా సార్? 2009లో 10లో మీ సొంత ల్యాండ్లో చూశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు లేదు. ఆర్పిఎస్ ఒక్కసారి గ్రాండ్ క్లాప్స్ కొట్టండి సార్. గడ్డి మందులు అదొకటి కొట్టి మొత్తం అది సార్, ఇది ఆర్పిఎస్ 76 వాళ్ళు కూడా వచ్చారు మన చేంజ్ చూడడానికి. ఓకే, వాళ్ళు కూడా వచ్చి చూసి హైలైట్ ఉన్నది. ఇప్పటి వరకు పురుగులు ఏంటంటే మేము చూస్తున్నాం ఇది స్టార్టింగ్ లో వరంగల్. ఓకే ఓకే, వాళ్ళందరూ తిరుగుతారట, అది అన్ని తిరుగుతారట సార్. ఓకే సార్, వాళ్ళు వచ్చి కూడా మీకు కూడా ఫోన్ చేసి. అవును అవును అవును,
అయితే అగ్రికల్చర్ వాళ్ళు వచ్చారు సార్ అని చెప్పి కాల్ చేశారు. ఇలా కూడా మగి పురుగు ఈ పురుగు ఉండదు, ఏమి లేదు సార్, ఏ పురుగు లేదు ఇప్పుడు. అంతేనా సార్? అంటే ఇక్కడ మేము చెప్తూ ఉంటాం మొక్క రోగ నిరోధక శక్తి బాగా పెరగాలి, పెరిగినప్పుడు ఏ పురుగైనా ఏం పని చేయలేదు అని చెప్పి మేము చెప్తూ ఉంటాం. దానికి నిదర్శనం ఏంటంటే ఇక్కడ రైతుల కళ్ళల్లో ఆనందాలు. మిత్రులారా నమస్తే, నమస్కారం. ఓకే హరిలాల్ గారు నమస్తే. ఓకే ఏడుకొండల్ గారు, రాజన్న నమస్తే. నమస్తే అమ్మా. రైట్.